మన న్యూస్. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి శ్రీశక్తి భవనంలో అభివృద్ధి సమస్యల పరిష్కారమే అజెండాగా ఉదయగిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్. ఉదయగిరి శ్రీశక్తి భవనంలో అభివృద్ధి సమస్యల పరిష్కారమే అజెండాగా ఉదయగిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్. మండల కేంద్రమైన ఉదయగిరి శ్రీశక్తి భవనంలో అభివృద్ధి సమస్యల పరిష్కారమే అజెండాగా ఉదయగిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మూలే పద్మజ అధ్యక్షతన జరిగింది. బుధవారం జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మూలే వినయ్ రెడ్డి పరిషత్ నిధుల నుండి ఏ కార్యక్రమాలు చేపట్టబోయేది సభ ముందు ఉంచారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీకి అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించారు. అదేవిధంగా ఉదయగిరి మండలానికి సంబంధించిన కొండ కింద పల్లె గ్రామాలకు సంబంధించిన 3.5 కిలోమీటర్ల రోడ్డు, గండిపాలెం ప్రాజెక్టు అభివృద్ధి, కుర్రపల్లి టు కృష్ణాపురం రోడ్డుకు సంబంధించిన బ్రిడ్జ్ల ఏర్పాటు, ఉదయగిరి పట్టణ పరిధిలోని డ్రైనేజీ, సిహెచ్సిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సర్వసభ్య సమావేశంలో వేదిక ముందు ఉంచిన అభివృద్ధి పనులు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం అన్ని శాఖల అధికారులు శాఖల పరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని నిర్వర్తి చేస్తూ పరిష్కారం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుంటూ అభివృద్ధి చేపట్టాలని తెలిపారు. అభివృద్ధి పనులకు నేనెప్పుడు ముందుంటానని, నా వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. నిర్లక్ష్యం వీడి ప్రజా సంక్షేమం, అభివృద్ధి అజెండాగా పనులు చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని సాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించి ఎంపీటీసీలు, సర్పంచ్లు పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు మట్టా శాంతి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుపోయిన చంచలబాబు యాదవ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు కలివెల జ్యోతి, మండల కన్వీనర్ సిహెచ్ బయ్యన్న, ఎంపీడీఓ అప్పాజీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సీనియర్ నాయకులు, కూటమి నేతలు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే అక్కడ ఉన్న నాయకులు కానీ, అక్కడ ఉన్న సచివాలయం సభ్యులు కానీ, దాదాపుగా ఒక్కొక్క సచివాలయంలో 11 మంది ఉన్నారు స్టాఫ్. వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇది నా డిపార్ట్మెంట్ పని కాదు అని కాకుండా 11 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మన దగ్గర మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశం మనకు ఉండాలి. ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి. హౌసింగ్ వారికి కూడా ఈ గారు కూడా చెప్పడం జరిగింది చాలాసార్లు. క్యాంపెయిన్ లాగా మనమే వెళ్ళి ఆ రచ్చబండ దగ్గర కూర్చొని ఇంకెవరెవరికి ఇల్లు రాలేదు, ఎవరెవరికి ఇబ్బంది ఉంది, పొజిషన్ సర్టిఫికేట్లు డిలే ఉంటున్నాయి, అవి ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. వీలైనంత త్వరగా ఎంఆర్ఓ గారు మీరు ఆ పొజిషన్ సర్టిఫికేట్లు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా వీలైనంత త్వరగా పెద్ద మనసు చేసుకున్నాం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. అలాగే రాబోయేది సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ గురించి వాళ్ళకు కూడా స్పష్టంగా ఇందాక మాట్లాడడం జరిగింది. ఏ ఒక్కరు కూడా మాకు మంచినీరు అందలేదనే పరిస్థితిలో ఉండాలి ఈ ఉదయగిరి మండలంలో. వాళ్ళిద్దరు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు రాబోయే ముందు కూడా నెల్లూరులో నేను ఈ గారితో మాట్లాడున్నాయి. అలాగే మన ఎంపీపీ గారు కూడా వారి బడ్జెట్లో నుంచి కూడా కొన్ని బోర్లు వేయిస్తున్నారు అక్కడక్కడ ఇబ్బంది లేకుండా. సో ఇద్దరం కలిసి అలానే పనిచేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మన ట్యాంక్ బండ్ వాటర్ కూడా ఆపమంటే ఆపడం జరిగింది. మళ్ళీ బోర్ వాటర్ మనకు పడిపోతుంది, గ్రౌండ్ లెవెల్ పడిపోతుంది అంటే మనం అది కూడా ఆపడం జరిగింది. దాన్ని కూడా అది ప్రాజెక్ట్ డిలే అయినా కూడా 2 నెలలు ఆపుదామని చెప్పి ఆపడం జరిగింది. ఆ ట్యాంక్ బండ్ ప్రాజెక్ట్ ఒకటి. అలాగే ఉదయగిరి పట్టణంలో మనం కానీ టూరిజం కానీ డెవలప్ చేసుకుంటే మంచి రెవెన్యూ మోడల్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కలెక్టర్ గారు కొంత మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ డ్రోన్ సర్వే చేసి ఆ రోడ్డు పైకి వేయడానికి ఆ డ్రోన్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక 15 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది. కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ డ్రోన్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాపర్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత మనం రోడ్డు వర్క్ స్టార్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది.
P4 మోడల్లో కానీ ఎక్కడ మనకు అవకాశం దొరికితే ఆ మోడల్లో మనం చేసుకోవాలి. అలాగే కింద కృష్ణ మందిరం కానీ అలాగే కొన్ని మాస్కులు కానీ మనం డెవలప్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేసే అవకాశం ఉంది. నేను నిన్న అరుణాచలం వెళ్ళడం జరిగింది. కావాలని వెళ్ళాను. నేను అరుణాచలం శివుడు దర్శనం కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ మోడల్ ఎలా డెవలప్ చేశారో చూడడం జరిగింది. ఒక టూరిస్ట్ మోడల్ 1 సంవత్సరం నుంచి విపరీతమైన డెవలప్మెంట్ ఉంది అరుణాచలంలో. అంటే గిరి ప్రదక్షిణ అని ఒకటి 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ అని పెట్టారు. వాళ్ళు పెట్టిన దగ్గర నుంచి దాన్ని ఒక కార్పొరేషన్ చేసి టూరిజం ఎట్లా డెవలప్ అవుతుంది అనే దానికి స్పష్టమైన ఎగ్జాంపుల్ అది. కొన్ని వేల మంది వెళ్తున్నారు. మేము ఉదయగిరి నియోజకవర్గం నుంచి దాదాపుగా మేము ఒక 11 మంది, ఒక ఆర్డబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వారి అప్డేట్స్ ఇచ్చి వారి దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం, అలాగే సర్పంచుల దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం, ఎంపీటీసీల దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం. మనం ఎంతమంది ఎక్కువ మంది మాట్లాడితే అన్ని పనులు జరిగే అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా వచ్చిన వాళ్ళు మనం మీటింగ్కి వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా మనం అందరం కూడా వాల్యుబుల్ టైం ఇంత స్పెండ్ చేసాము. ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ, గౌరవ ఎంపీటీసీలు కానీ, గౌరవ సర్పంచులు కానీ, అధికారులు కానీ ఇంత వాల్యుబుల్ టైం స్పెండ్ చేసామంటే ఈ టైం వెనకాల ప్రజా ధనం ఉంది, ప్రజల డబ్బు ఇదంతా. ఆ డబ్బు ఉపయోగించుకొని మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. వారి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ప్రతి ఒక్కరి సమస్య కూడా. ఆ రకంగా మీకు ఏ సహాయం కావాలన్నా కూడా నేను అండగా ఉంటాను. నేను చేయగలిగినవి నాకు చెప్పండి, నేను చేసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎంపీపీ గారికి కూడా పార్టీలకు అతీతంగా మనం ఉదయగిరి మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు ఎక్కడ కూడా చేయాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్ వేరు, రాజకీయం వేరు. దయచేసి రెండింటిని వివిధ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయాలని డెవలప్మెంట్కి ముడిపట్టవద్దు. ప్రజలు అక్కడ ఉదయగిరి రావాలంటే చుట్టూ తిరుక్కొని రావాల్సి వస్తుంది. దాదాపు 30 కిలోమీటర్లు. 9 కిలోమీటర్లు ఉన్న రోడ్ని 30 కిలోమీటర్లు తిరుక్కొని రావడం వల్ల సరైన రవాణా సౌకర్యం లేక మాకు ఇబ్బంది పడుతున్నారు. పండుగ గ్రామాల ప్రజలు. సార్ ఆ రోడ్డు కానీ మనం 3 కిలోమీటర్స్ పెండింగ్ ఉంది ఫారెస్ట్లో. ఆ రోడ్డు కానీ 3.1 కిలోమీటర్స్ కానీ రోడ్డు వేయగలిగితే అక్కడ 10 మంది ప్రజలకి దాదాపు 10 గ్రామాల ప్రజలు చాలా సంతోషంగా ఏదైతే రోడ్డు పూర్తి చేస్తే వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. సుమారు దాదాపు 15 కిలోమీటర్లకు సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ ఓపెన్ డ్రైనేజ్ వల్ల, మురుగునీరు వల్ల కొంత ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దాదాపుగా ఇది 3వ అనుకుంటా మండల సమావేశానికి హాజరు కావడం. ఈ సమావేశానికి ఆహ్వానించిన మన మండల అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకటి, ఇటువంటి సమావేశాలు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రజలకి మనం జవాబుదారీతనంగా ఉండి ఆ సమస్యల మీద అప్డేట్ పద్మజ గారికి, అలాగే గౌరవ జెడ్పీటీసీ రామాంజనేయులు గారికి, మండల అధ్యక్షులు వారి సలహాదారులు వినయరెడ్డి గారికి, ఉపాధ్యక్షులు మాలకొండయ్య గారికి, మరొక ఉపాధ్యక్షులు మట్ల శాంతి గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక బోరు హ్యాండ్ బోర్ నిర్మించడానికి తీర్మానం చేస్తామన్నాము. జనరల్ ఫండ్స్ నుంచి కేటాయిస్తున్నాము 2.3 lakhs. అలాగే గండిపాలెం గ్రామ పంచాయతీలోని గండిపాలెం గ్రామంలో కొన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి. ఆ సీసీ రోడ్స్ గాను 15th ఫైనాన్స్ నుంచి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాము. అలాగే కృష్ణంపల్లి సెగ్మెంట్లోని ఆలపడి గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం కోసం 15th ఫైనాన్స్ హౌసింగ్ కార్యక్రమం ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. హౌసింగ్ కార్యక్రమం ఒకటి తీసుకున్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నుంచే దాదాపుగా 20 మంది ఒకే ఇంట్లో ఉన్న సందర్భాల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వారందరికీ సపరేట్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పినట్టుగా జగనన్న కాలనీలని దాదాపుగా 800 పైగా సప్లై ఇచ్చుంటే, శాంక్షన్ చేస్తుంటే వాటిలో 80 కంప్లీట్ చేయడం జరిగింది. వాటికి సరిగా వాటర్ సప్లై లేదంటే వాటర్ లైన్ లేదు, వాటర్ పైప్ లైన్ లేదు. ఊరికే కాలనీలు జస్ట్ స్టార్ట్ చేశారు కానీ చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయింది. ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఆ జగనన్న కాలనీలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నాం, బిల్డ్ చేయడం. అలాగే ఇంతకుముందు మనం 2014-19 మధ్యలో ఏదన్నా కొన్ని హౌసింగ్ పనులు పెండింగ్ ఉన్నా కూడా వాటిని కానీ, ఇప్పుడున్న వాటిని కానీ ఎంఆర్ఓ గారికి కూడా సూచన చేయడం జరిగింది. దయచేసి మనం అందరం కూడా కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించి ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మనం రూల్స్ ఫాలో అవుతానే, ఎక్కడ అవకాశం ఉన్నా కూడా పేదల్ని
దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. పేదలు మన దగ్గరికి రారు, మనం వెళ్ళాలి. పంచాయతీలో సర్పంచ్ గారు కానీ, లేకపోతే అక్కడ ఉన్న నాయకులు కానీ, అక్కడ ఉన్న సచివాలయం సభ్యులు కానీ, దాదాపుగా ఒక్కొక్క సచివాలయంలో 11 మంది ఉన్నారు స్టాఫ్. వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇది నా డిపార్ట్మెంట్ పని కాదు అని కాకుండా 11 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మన దగ్గర మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశం మనకు ఉండాలి. ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి. హౌసింగ్ వారికి కూడా గారు కూడా చెప్పడం జరిగింది చాలాసార్లు. క్యాంపెయిన్ లాగా మనమే వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చొని ఇంకెవరెవరికి ఇల్లు రాలేదు, ఎవరెవరికి ఇబ్బంది ఉంది, పొజిషన్ సర్టిఫికేట్లు డిలే ఉంటున్నాయి, అవి ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. వీలైనంత త్వరగా ఎంఆర్ఓ గారు మీరు ఆ పొజిషన్ సర్టిఫికేట్లు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా వీలైనంత త్వరగా పెద్ద మనసు చేసుకుని చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. అలాగే రాబోయేది సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ గురించి వాళ్ళకు కూడా స్పష్టంగా ఇందాక మాట్లాడడం జరిగింది. ఏ ఒక్కరు కూడా మాకు మంచినీరు అందలేదనే పరిస్థితిలో ఉండాలి ఈ ఉదయగిరి మండలంలో. వాళ్ళిద్దరు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు రాబోయే ముందు కూడా నెల్లూరులో నేను ఈ గారితో మాట్లాడున్నాయి. అలాగే మన ఎంపీపీ గారు కూడా వారి బడ్జెట్లో నుంచి కూడా కొన్ని బోర్లు వేయిస్తున్నారు అక్కడక్కడ ఇబ్బంది లేకుండా. సో ఇద్దరం కలిసి అలానే పనిచేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మన ట్యాంక్ బండ్ వాటర్ కూడా ఆపమంటే ఆపడం జరిగింది. మళ్ళీ బోర్ వాటర్ మనకు పడిపోతుంది, గ్రౌండ్ లెవెల్ పడిపోతుంది అంటే మనం అది కూడా ఆపడం జరిగింది. దాన్ని కూడా అది ప్రాజెక్ట్ డిలే అయినా కూడా 2 నెలలు ఆపుదామని చెప్పి ఆపడం జరిగింది. ఆ ట్యాంక్ బండ్ ప్రాజెక్ట్ ఒకటి. అలాగే ఉదయగిరి పట్టణంలో మనం కానీ టూరిజం కానీ డెవలప్ చేసుకుంటే మంచి రెవెన్యూ మోడల్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కలెక్టర్ గారు కొంత మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ డ్రోన్ సర్వే చేసి ఆ రోడ్డు వర్క్ పైకి వేయడానికి ఆ డ్రోన్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక 15 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది. కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ డ్రోన్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాపర్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత మనం రోడ్డు వర్క్ స్టార్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. P4 మోడల్లా కానీ ఎక్కడ మనకు అవకాశం దొరికితే ఆ మోడల్లో మనం చేసుకోవాలి. అలాగే కింద కృష్ణ మందిరం కానీ, అలాగే కొన్ని మాస్కులు కానీ మనం డెవలప్ చేసుకోవాల్సి చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేసే అవకాశం ఉంది. నేను నిన్న అరుణాచలం వెళ్ళడం జరిగింది. కావాలని వెళ్ళాను నేను అరుణాచలం శివుడు దర్శనం కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ మోడల్ ఎలా డెవలప్ చేశారో చూడడం జరిగింది. ఒక టూరిస్ట్ మోడల్ 1 సంవత్సరం నుంచి విపరీతమైన డెవలప్మెంట్ ఉంది అరుణాచలంలో. అంటే గిరి ప్రదక్షిణ అని ఒకటి 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ అని పెట్టారు వాళ్ళు. పెట్టిన దగ్గర నుంచి దాన్ని ఒక కార్పొరేషన్ చేసి టూరిజం ఎట్లా డెవలప్ అవుతుంది అనే దానికి స్పష్టమైన ఎగ్జాంపుల్ అది. కొన్ని వేల మంది వెళ్తున్నారు. మేము ఉదయగిరి నియోజకవర్గం నుంచి దాదాపుగా మేము ఒక 11 మంది, ఒక ఆర్ట్ ప్లేస్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వారి అప్డేట్స్ ఇచ్చి వారి దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం, అలాగే సర్పంచుల దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం, ఎంపీటీసీల దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం. మనం ఎంతమంది ఎక్కువ మంది మాట్లాడితే అన్ని పనులు జరిగే అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా వచ్చిన వాళ్ళు మనం మీటింగ్కి వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా మనం అందరం కూడా వాల్యుబుల్ టైం ఇంత స్పెండ్ చేసాము ఇక్కడ. గౌరవ ప్రజాప్రతినిధులు కానీ, గౌరవ ఎంపీటీసీలు కానీ, గౌరవ సర్పంచులు కానీ, అధికారులు కానీ ఇంత వాల్యుబుల్ టైం స్పెండ్ చేసామంటే ఈ టైం వెనకాల ప్రజా ధనం ఉంది, ప్రజల డబ్బు ఇదంతా. ఆ డబ్బు ఉపయోగించుకొని మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. వారి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ప్రతి ఒక్కరి సమస్య కూడా. ఆ రకంగా మీకు ఏ సహాయం కావాలన్నా కూడా నేను అండగా ఉంటాను. నేను చేయగలిగినవి నాకు చెప్పండి, నేను చేసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎంపీపీ గారికి కూడా పార్టీలకు అతీతంగా మనం ఉదయగిరి మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు ఎక్కడ కూడా చేయాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్ వేరు, రాజకీయం వేరు. దయచేసి రెండింటిని వివిధ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయాలని డెవలప్మెంట్కి ముడిపట్టవద్దు.